మ్యూజిక్ ఎక్కడెక్కడ ఇంపార్టెంటో అక్కడక్కడ పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. అండ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బోరింగ్. డౌటే లేదు, సినిమా పక్కా గ్యారంటీ. కాకపోతే స్టోరీ బాగా స్లోగా ఉంది. చిత్రలహరి సినిమా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూసాను, బయటకు వచ్చాను. అందరూ చిత్రలహరి సినిమా చూడండి. ఎవరైనా ఈ సినిమా మిస్ అయితే మంచి సినిమా, లవ్ స్టోరీ మిస్ అయినట్టు అవుతుంది. సమాజ ప్రకారం అయితే సినిమా చాలా బాగుందండి. సమాజానికి ఉపయోగపడేది. యూత్ అందరూ కూడా చూడాలి, తల్లిదండ్రులు కూడా అందరూ చూడాలి. తమ పిల్లలు కేవలం చదువు 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 ఉద్యోగం అని కాకుండా. సినిమా బాగుంది. స్టోరీ చాలా మంచి స్టోరీ. డైరెక్షన్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఎక్కడెక్కడ ఇంపార్టెంటో అక్కడక్కడ పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. అండ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బోరింగ్. హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. బాబులో ఎంత ఫైర్ ఉంది అని చూపించాడో మన సినిమాలో బాగా క్లారిటీ వచ్చింది. మిగతా మూవీస్ అన్ని డల్ ఉన్నాయి ఇప్పుడు వరకు తనవి. ఇది మాత్రం చాలా మంచి హిట్. హీరోయిన్ పోసాని మురళీకృష్ణ గారి క్యారెక్టర్ చాలా మంచిది. అలాంటి సపోర్టింగ్ ఫాదర్ కింద చూపించారు, చాలా బాగా చూపించారు. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు సార్. ఒకటి డైలాగ్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రేమికులందరూ అబ్బాయిలందరూ అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళిపోతారు కానీ బయటికి ఎలా రావాలో తెలీదు. అంటే బ్రేకప్ అయ్యాక ఈ డైలాగ్ ఉంటుంది, చాలా బాగా సూట్ అవుతుంది. చిత్రలహరి సాంగ్ అది సీన్స్ కదా చిత్రలహరి అంటే. అంటే నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ ఉంటాయని అన్ని మీనింగ్ చిత్రలహరి. సో అలానే అన్ని నెగిటివ్స్ ఉన్నా మళ్ళీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ నెగిటివ్ వచ్చి ఒక నోట్ కింద ఎండింగ్ మూవ్ అవుతుందండి మూవీ. సక్సెస్ అయినోడు ఎప్పుడు అంత గొప్ప కాడు కానీ ఫెయిల్యూర్ అయ్యి వచ్చి ఒక సక్సెస్తో బయటకు వస్తారు కదా, అదొకటి. అండ్ మూవీలో చూపించిన ఒక డివైస్ గురించి, ఒక టెక్నాలజీ గురించి చూపించింది. మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ ఆ టెక్నాలజీ కూడా బాగా పాజిటివ్ టెక్నాలజీ. అండ్ దాని గురించి చూపించిన విధానం చాలా బాగుంది. 100% సక్సెస్ పడుతుంది భయ్య, గ్యారంటీ. అస్సలు ప్రాబ్లం లేదు. కామెడీ కూడా బాగుంది. సునీల్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. క్లాస్మేట్ రోల్ అయింది కానీ సునీల్ ఇంకా రోల్ బాగుంటే మంచిది అనిపించింది. అంటే ఒక డ్రింకింగ్ పార్ట్నర్ కింద చూపించింది యావరేజ్ ఉంది. ఇంకా మంచి రోల్ ఉంటే అంటే మూవీకి ఇంకా మంచి రోల్ రిక్వైర్మెంట్ లేదు. హీరోయిన్లు ఇద్దరు కదా, ఒక మెయిన్ హీరోయిన్, ఒక సపోర్టింగ్ హీరోయిన్. ఇద్దరు పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఇద్దరు డిఫరెంట్. కానీ ఒక మెయిన్ పాయింట్ జడ్జ్ చేసింది ఏంటంటే, మీరు ఒక సిచ్యువేషన్లో లేనప్పుడు, మీరు అది చూడనప్పుడు అది తప్పు అని చెప్పడం తప్పు అనే మంచి పాయింట్ మీద తీశారు. అదంతా డౌటే లేదు, సినిమా పక్కా గ్యారంటీ. కాకపోతే స్టోరీ బాగా స్లోగా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, పాటలు అన్నీ బాగున్నాయి. స్టోరీ మాత్రం చాలా స్లో ఉంది, ల్యాగ్ అవుతుంది బాగా. చిత్రలహరి అంటే ఫస్ట్ ఓల్డ్గా అన్ని పాటలు అన్నీ కంబైన్ చేస్తారు కదా, అది చూపించాడు. టైటిల్స్ వచ్చేటప్పుడు అది చూపిస్తాడు. కానీ బాగుంది, సినిమా బాగుంది, బాగానే ఉంది. టైటిల్ సెట్ పర్లేదు. కాకపోతే స్టోరీ మాత్రం బాగా ల్యాగింగ్ ఉందన్నమాట. చిత్రలహరి సినిమా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూసాను, బయటకు వచ్చాను. అందరూ చిత్రలహరి సినిమా చూడండి. ఎవరైనా ఈ సినిమా మిస్ అయితే మంచి సినిమా, లవ్ స్టోరీ మిస్ అయినట్టు అవుతుంది. ఇంకా ఈ సినిమాలో లవ్ స్టోరీ అనే కాదు, జీవితంలో ఎలా ఎదగాలి, మనకు ఎదురు దెబ్బలు తగిలితే ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి చాలా బాగా చూపించాడు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం సినిమాలో హైలైట్. అసలు సినిమాకి చెప్పుకోవడానికి చాలా హైలైట్గా ఉంది. సాంగ్స్ అయితే మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ సూపర్గా ఉంది, హీరో క్యారెక్టర్ సూపర్గా ఉంది. పోసాని గారి క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అన్ని మూవీస్లో మామూలుగా వాళ్ళు నాకు తెలిసి అంటే సునీల్ గారు కూడా బెస్ట్. కాకపోతే ఏంటంటే ఈ రీసెంట్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూసుకుంటే నాకైతే ఇప్పుడు వెన్నెల కిషోరే బాగా ఫామ్లో ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే సునీల్ గారు అప్పటి నుండి ఉంటే అలా బాగా ఒక రేంజ్లో పీక్లో వెళ్ళిపోయేవారు. కాకపోతే సునీల్ గారు హీరోగా చేయడం వల్ల కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తున్నది. లవ్ ఉంది, అట్లా మనం ఒక జీవితంలో ఎలా మనం ఏదైనా సక్సెస్ సాధించడానికి ఎలా ముందుకెళ్ళాలనే దాని గురించి చాలా బాగా చూపించాడు. ఇప్పుడు ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా ప్రాజెక్ట్ అనే కాదు, ఏదైనా సరే వర్క్ స్టార్ట్ చేసాం మనకు, బిజినెస్ అయినా సరే ఏదైనా సరే, అది మధ్యలో ఆపేయకుండా దాన్ని అలాగే ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది ఆటంకాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని జీవితంలో ముందుకెళ్ళాలి. మనం ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటామో ఆ గోల్ రీచ్ అయ్యేదాకా ఎవరిని పట్టించుకోకుండా అలా ముందుకెళ్తూనే ఉండాలి. నాకు తెలిసి ఈ సినిమాతో పక్క బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది సాయిధరం తేజ్కి. ఇలాంటి మూవీ మామూలుగా కొన్ని మూవీస్కి అవార్డ్స్ వస్తుంటాయి. అది ఎలా అంటే హీరోయిన్ గ్లామర్ అవి అలాంటి మూవీస్ ఉంటాయి. అందులో మామూలుగా హీరోయిన్ గ్లామర్ మొత్తం చూపించి దాన్ని ఇస్తారో లేకపోతే ఇక చూపించడానికి ఏం లేదని ఇస్తారో అర్థం కాదు. కానీ ఇలాంటి సినిమాకి మాత్రం ఇది పక్కా అవార్డు వచ్చే సినిమా. ఇలాంటి సినిమాకు అవార్డ్స్ ఇవ్వాలి పక్కా, నాకు తెలిసి ఇలాంటి సినిమాకి. సమాజ ప్రకారం అయితే సినిమా చాలా బాగుందండి. సమాజానికి ఉపయోగపడేది. యూత్ అందరూ కూడా చూడాలి, తల్లిదండ్రులు కూడా అందరూ చూడాలి. తమ పిల్లలు కేవలం చదువు ఉద్యోగం అని కాకుండా పిల్లల్లో ఉండేటటువంటి టాలెంట్ ప్రోత్సహించాలని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకుని, అది కాన్సెప్టే ఇక్కడ హీరో, డైలాగ్స్ హీరోయిన్.
ఆల్రెడీ వాళ్ళు టీజర్లో కూడా చెప్పారు, ఇందులో కూడా ఓపెనింగ్లో చెప్పారు కదా. అప్పట్లో మనకు 80s 90sలో చిత్రలహరి అని వచ్చేది. అంటే ఒక 6 పాటలు డిఫరెంట్ పాటలు తీసుకుని వేస్తే మనం చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఇష్టమైనటువంటి ఫేస్బుక్లు కానీ వాట్సాప్లు కానీ మనకి ఇష్టం వచ్చింది అది చూసుకుంటాం, లేదంటే వెళ్ళిపోతున్నాం అక్కడికి. నిన్న కూడా నేను మ్యాజిక్ షో చేస్తుంటే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది యువకులు వెళ్ళిపోయారు. సో అంటే వాళ్ళ మైండ్లో ఏముంటుందో అది మాత్రం చూసి రియల్ చాలా ఆప్షన్స్ వచ్చినాయి కదా, ముందు లేకుండే ఆప్షన్స్. సక్సెస్ ఫెయిల్ గురించి నేను చెప్పలేనండి, కానీ ఆ యాక్టింగ్ ప్రకారం అయితే సూపర్ గుడ్ చేశాడండి, ఒక పెద్ద ఆర్టిస్ట్ చేసినట్టుగా చేశారండి. హీరోయిన్స్ కూడా అదే ఏంటంటే ఇక్కడ ఓవర్ యాక్షన్ లేదు, మన ఇంట్లో పక్కన జరుగుతున్నటువంటి ఉన్నది. నాకు మొత్తం సినిమా మొత్తంలో బాగా అంటే సాయిధరం తేజ్ కానీ హీరోయిన్స్ అయితే ఇట్లా చాలా సీన్లు ఉంటాయి, నచ్చేటివి ఉంటాయి. ఇందులో బాగా నచ్చిందంటే పోసాని కృష్ణమూర్తి తండ్రి క్యారెక్టర్ బాగా నచ్చిందండి. కామెడీ అంటే సునీల్ గారికి తక్కువ ఉందండి కామెడీ, వెన్నెల కిషోర్కి కొద్దిగా కామెడీ పెట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ వాళ్ళు రాసుకునే దాన్ని బట్టి వీళ్ళు యాక్టింగ్ చేస్తారు కదా, అన్ని రకాలుగా. అంటే ఇక ఐటెం సాంగ్ కావాలనుకున్న వాళ్ళకు నచ్చదు, లేదంటే బాగా F2 లేక కామెడీ కావాలనుకున్న వాళ్ళకి నచ్చదు. బట్ ఏంటంటే నేటి యువత సమాజానికి ఏదైతే ఉపయోగపడుతుందో చేయాలనుకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకునే పిల్లలు వాళ్ళు వచ్చి చూస్తే మాత్రం ఉపయోగపడుతుంది, కొన్ని కుటుంబాలను బాగుపడతాయి. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.